అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్న మీ పాత శత్రులు మిమ్మల్ని ఈరోజు గొడవకు ప్రేరేపించడంతో మరి వారు మీ ముందు రావడంతో మరి మీకు గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మీరు మాత్రము గొడవ జరగకుండా చూసుకోవాలి. గొడవ దేనికి కూడా పరిష్కారం కాదు. ఈరోజు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడటం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ఇక మీ ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. ఈరోజు మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మీ గెలుపు మీదే. మీరు జీవితంలోని అన్ని రంగాల్లో కూడా సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగాల్లో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిది. ఆచరణలో ప్రసంగంలో ఈరోజు మీరు తీపి అనేది తేవడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. కోపం మరియు ప్రసంగంపై సంయమనం అయితే మీరు ఈరోజు పాటించాలి. దుర్వినియోగ పదాలను కూడా ఈరోజు మీరు నియంత్రించాలి. మీ పనిశైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. త్వరలో పని రంగంలో ఒక పెద్ద అవకాశం మీకు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా అయితే ఉంటుంది. ఈరోజు కొత్త అవకాశాలు మీకు కలిసి వస్తాయి. ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం మీకు లభిస్తుంది. ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. భయాన్ని తొలగించుకోవాలి. ప్రమోషన్తో పాటు బదిలీల గురించి కూడా ఎక్కడి నుండైనా మీకు ఈరోజు మరి సమాచారం అనేది అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు ఈరోజు భయాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే మీకు నెగిటివిటీ గురించి తెలియజేస్తూ ఉంటారు. నెగిటివిటీని ప్రేరేపించే ప్రయత్నాలు అయితే చేస్తారు. వాటిని దూరంగా ఉంచండి. అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. అటువంటి ఆలోచనలను దూరంగా ఉంచండి. ఈరోజు మీరు కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి. మంచి ఫలితం అప్పుడు దక్కుతుంది. పరిస్థితులన్నీ కూడా మరి సర్దిద్దుకోవడం అనేది జరుగుతుంది. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. నవవివాహితులకు శుభదినంగా ఉంటుంది. మంచి శుభవార్తను అందుకుంటారు. అత్త మామయ్యల తరపు వారి నుండి కూడా లాభం పొందగలుగుతారు. కొంతమంది వ్యక్తుల మీకు ఈరోజు నెగిటివిటీ ఎక్కువగా ప్రేరేపించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులను ఈరోజు దూరంగా ఉంచాలి. పని రంగంలో ఈరోజు మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు. కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. దానివల్ల పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. అసలు మీరు నిర్లక్ష్యం అనేది ఉండకుండా చూసుకోవాలి. మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ఈరోజు మీరు ప్రయత్నించాలి. ఎవరైనా సరే మీ పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటే దాన్ని పోరాటం ద్వారా మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి ఆ యొక్క అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులకు సహాయం అందుతుంది. భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు. అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. దేశీయ విషయాలపైన ఆసక్తి కూడా కలిగి ఉంటారు. ప్రేమలో సులభంగా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. సంబంధాలలో తీపి రావడం ప్రారంభమవుతుంది. ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. ప్రియమైన వారితో సమయం గడిపే అవకాశాలు లభిస్తాయి. విశ్వాసం పెరిగిపోతుంది. ప్రేమలో గెలుపు సాధ్యమవుతుంది. కొత్త వ్యక్తుల నుండి ఈరోజు మీరు కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది. మనసు యొక్క సంబంధాలు పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు. సంబంధాలలో అప్రమత్తత ఉంటుంది. భావోద్వేగాన్ని ఈరోజు అరికడతారు. ఆశ్చర్యం పొందడం సాధ్యమవుతుంది. ప్రియమైన వారితో కలిసి ఉంటారు. సంబంధాలలో ఉత్సాహం ఉంటుంది. కుటుంబంలో ఆనందం సంతోషం ఉంటుంది. పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని పెంచుకుంటారు. ప్రైవేటు సబ్జెక్టుల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ప్రేమలో సహనము అవసరం ఉంటుంది. సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది. సీనియర్ వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఈరోజు మీరు కుటుంబంతో మరి మంచి సమయం గడిపే ప్రయత్నాలు అయితే సాయంత్రం పూట జరుగుతాయి. చిరస్మరణీయమైన క్షణాలను భార్యాభర్తలు పంచుకుంటారు. బంధువులతోటి సమావేశం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మనసు యొక్క ఇబ్బందులు అయితే తొలగించబడతాయి. ఈరోజు సంబంధాలలో అనుసరణ ఉంటుంది. ఆనందం క్షణాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాలపై ఆసక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా తమ ప్రవర్తనతో ఇట్టే ఆకర్షితులు చేసుకోగలుగుతారు. ఈ రాశివారి భావోద్వేగ సమతుల్యత కూడా ఉంటుంది. అందరి నమ్మకాన్ని కూడా గెలుచుకుంటారు. ఈరోజు నియమాలను బట్టి ప్రయత్నాలు
ప్రయత్నాలను కొనసాగించాలి. ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి. తగిన ప్రతిపాదనలు కూడా ఈరోజు స్వీకరించబడతాయి. ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక వ్యయం పెట్టుబడిని అరికడుతుంది. ఈ రాశి వారి లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి అన్ని పనులు చేస్తారు. ఇక ఈరోజు సంబంధాలలో సహకారాన్ని కొనసాగిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వామ్య అనుభూతి కూడా ఉంటుంది. ఈరోజు మరి ఈ రాశి వారు అన్ని ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు. జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల నుంచి ఎటువంటి హాని జరగకుండా ఉండటం కొరకు వెనుక నుంచి మీకు శత్రువులు హాని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దాని కొరకు ఈరోజు రాశి వారు మాత్రము మరి మెడలో 7ముఖి రుద్రాక్షను ధరించుట వలన శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది దరచకుండా ఉంటుంది. లక్కీ సంఖ్య 56 మరియు లక్కీ కలర్ అయితే ఆలివ్. మరియు ఈరోజు రాశివారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. శివపార్వతులను పూజించాలి. శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.